బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ద రికార్డులో కవిత మాట్లాడింది నిజమేనన్నారు. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది, అందుకే బీజేపీ నష్టపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు కుమ్మక్కయ్యారు. ఇతర పార్టీలతో మా నేతలు కుమ్మక్కుతోనే పార్టీ నష్టపోయింది. రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేదో ఆలోచించాలి. వాస్తవానికి ఎప్పుడో రావాల్సింది. ఇతర పార్టీ నేతలతో మా నేతలు కుమ్మక్క అందరికీ తెలుసని రాజా సింగ్ అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ది రికార్డులో కవిత మాట్లాడింది నిజమేనన్నారు. పెద్ద ప్యాకేజ్ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది, అందుకే బీజేపీ నష్టపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు కుమ్మక్కయ్యారు. ఇతర పార్టీతో మా నేతలు కుమ్మక్కుతోనే పార్టీ నష్టపోయింది. రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేదో ఆలోచించాలి. వాస్తవానికి ఎప్పుడో రావాల్సిందే. ఇతర పార్టీ నేతలతో మా నేతల కుమ్మక్కు అందరికీ తెలుసని రాజా సింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో కృష్ణమూర్తి మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు రాజా సింగ్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారనుకోవాలా? అసలు దేనికి ఈ వ్యాఖ్యలు చేశారు? వాస్తవానికి కొంతకాలంగా రాజా సింగ్ బీజేపీ నాయకత్వం మీద, రాష్ట్ర నాయకత్వం ప్రధానంగా అధిష్టానం మీద కాదు, రాష్ట్ర నాయకత్వం మీద కొంత అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంటంటే ఆయనకు సరిగా గుర్తింపు ఇవ్వట్లేదు. మొదటి నుంచి కూడా ఆయన బీజేఎల్పీ నాయకత్వాన్ని ఆశించారు. అయితే పార్టీ నాయకత్వం మహేశ్వర్ రెడ్డికి బీజేఎల్పీ నాయకత్వాన్ని కట్టబెట్టింది. అప్పటి నుంచి కొంత పార్టీ పట్ల ఆయన కొంత దూరంగా ఉంటున్నారు. పార్టీని కార్యక్రమాల పట్ల కూడా అంటిముట్టినట్టుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో దీంతో పాటు పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోటి గత కొన్నాళ్ళుగా రాజా సింగ్ పొసగడం లేదు. కారణం ఏంటంటే రాజా సింగ్ ఏదో వసూలు చేశారు, పర్మిషన్ల డబ్బులు ఇస్తున్నాం. గతంలో కిషన్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడము, ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి దీని మీద ఫిర్యాదు చేయడము, దీని మీద ఆర్ఎస్ఎస్ నాయకత్వం కూడా కొంత స్పందించడము, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో కిషన్ రెడ్డికి రాజా సింగ్కు అసలు మొదటి నుంచి పడట్లేదు. గతంలో ఇద్దరే ఎమ్మెల్యేలు, కిషన్ రెడ్డి, రాజా సింగ్. అయినప్పటికీ రాజా సింగ్తో కిషన్ రెడ్డి ఎక్కడ కూడా కలిసి పనిచేయలేదు, కలిసి వెళ్ళలేదు. దీనికి కిషన్ రెడ్డి కూడా అదే సమదూరాన్ని పాటించారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా అంటే బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కొంత రాజా సింగ్ పార్టీ కార్యక్రమాల పట్ల కానీ పార్టీ కార్యాలయానికి వాస్తవానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయం గోషామహల్ నియోజకవర్గం రాజా సింగ్ నియోజకవర్గంలోనే ఉంది. అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కొంత ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. కొన్నాళ్ళు ఆయన గోషామహల్ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయాన్ని కూడా రాష్ట్ర కార్యాలయంలో పెట్టుకొని కొంత పార్టీకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆయన ఉన్నారు. కానీ ఎప్పుడైతే కిషన్ రెడ్డికి బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి తిరిగి పార్టీ పగ్గాలు అప్పగించింది అప్పటి నుంచి మరోసారి రాజా సింగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే రాజా సింగ్ ఈ వ్యాఖ్యలు, ఈరోజు చేసేటువంటి వ్యాఖ్యలు కానీ కవిత చిట్చాట్లో మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ మరోసారి ఇది ఇప్పుడేం కొత్త కాదు. గతంలో కూడా రాజా సింగ్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా కూడా రాజా సింగ్ ఈ రకంగానే మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీతోటి బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. ముఖ్యమంత్రితోటి రహస్యంగా ముఖ్యమంత్రిని వెళ్ళి కలుస్తూ ఉన్నారు కొంతమంది బీజేపీ రాష్ట్ర నాయకులు. ఇది అధిష్టానానికి కూడా తెలుసు, పార్టీ రాష్ట్ర నాయకత్వం తెలుసు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తెలుసు. అయినప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి కూడా ఓపెన్గా కొంత రాజా సింగ్ కామెంట్ చేశారు. దీని మీద అయితే కృష్ణమూర్తి, రాజా సింగ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అది ఆరోపణలుగా చూడాలా, లేదంటే తన దగ్గర ఏమైనా ఎవిడెన్స్ పెట్టుకుని మాట్లాడారనుకోవాలా? అయితే రాజా సింగ్ చెప్పిన విషయాల ప్రకారంగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా తన దగ్గర ఆధారాలు ఉన్నాయి. పార్టీ జాతీయ నాయకత్వం తనను పిలిచి అడిగితే ఖచ్చితంగా నేను ఆధారాలు ఇస్తాను, ఎవరెవరు ఎప్పుడెప్పుడు సీఎంను కలిశారు, ఎక్కడ కలిశారు, ఏ సమయంలో కలిశారు అన్న విషయాలు నా దగ్గర ఉన్నాయి, ఏ విషయంలో కలిశారు అన్న విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. కాకపోతే పార్టీ జాతీయ నాయకత్వం నన్ను వివరణ అడగట్లేదు, అడిగితే నేను ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయాలు ఆధారాలతో సహా ఇస్తాను. ఏ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డితో కలిశారు, ఎందుకు కలిశారు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అని చెప్పేసి నేను చెప్తానని చెప్పేసి. అంటే ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిని కలవడం తప్పులేదు, కానీ పార్టీకి చెప్పి కలిసి పార్టీకి ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కొన్ని సమస్యల మీద కానీ నిధుల విషయంలో కానీ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో సీఎంను కలవడం తప్పలేదు. అయితే కలిసే ముందు పార్టీ అనుమతి తీసుకోలే, పార్టీ నాయకత్వాన్ని తెలిపాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీకి చెప్పకుండా, పార్టీకి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా రహస్యంగా వెళ్ళి కలవడం అనేది తప్పు అని చెప్పేసి రాజా సింగ్ గతంలో చెప్పారు. అదే విషయాన్ని ఈరోజు కూడా ప్రస్తావించారు. అయితే ఈ విషయంలో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎక్కడ కూడా రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద స్పందించట్లేదు. ఆయన ఇది మూడోసారి బీజేపీ ఎమ్మెల్యే చాలామంది కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి ఉన్నారు, బీఆర్ఎస్తో కలిసి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు స్వప్రయోజన, పార్టీ ప్రయోజనాలు కాదు,
తమ స్వంత ప్రయోజనాల కోసము బీఆర్ఎస్ కాంగ్రెస్తో బీజేపీ ఎమ్మెల్యేలు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, రహస్యంగా తిరుగుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. కానీ ఇక్కడ పార్టీ నాయకత్వం గతంలో కిషన్ రెడ్డిని ఇదే విషయంలో మీడియా ప్రస్తావించినప్పుడు ఇది మా అంతర్గత విషయాలు మేము చర్చించుకొని పరిష్కరించుకుంటాము, పరిశీలిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ చర్చించినట్టుగా లేదు, రాజాసింగ్తో మాట్లాడినట్టుగా లేదు, రాజాసింగ్ను పిలిపించి మాట్లాడటం లేదు, రాజాసింగ్ విషయాలను కూడా పార్టీలో ప్రస్తావించి చర్చించిన దాఖలా. ఎస్ కృష్ణమూర్తి, గతంలో నుంచి మనం కాంగ్రెస్లో ఇలాంటి ఒక గ్రూప్ రాజకీయాలు కానీ రకరకాల ఎవరి అభిప్రాయాలు వాళ్ళు మాట్లాడతాం కాంగ్రెస్లో చూస్తూ ఉంటాం సామాన్యంగా. కానీ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఎలాంటి పరిస్థితులు నెలకొల్ని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి పొసగట్లేదు అంటే, బండి సంజయ్ అంతకుముందు బాగానే వర్క్ చేశారంటే కేవలం రాజాసింగ్ ఒక్కకే ఈ ప్రాబ్లం అనుకోవాలా, ఇంకేమైనా మరేమైనా గ్రూప్ ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా బీజేపీలో కాంగ్రెస్ సంస్కృతి వచ్చింది. ఇది ఎప్పటి నుంచో అంటే గడిచిన 1.5-2 సంవత్సరాల నుంచి అసెంబ్లీ ఎన్నికలు బండి సంజయ్ నాయకత్వాన్ని తప్పించినప్పటి నుంచి, అసలు బండి సంజయ్ని పార్టీని తప్పించడం కూడా కాంగ్రెస్ సంస్కృతి బీజేపీలోకి ప్రవేశించడంతో బండి సంజయ్ని తప్పించాలి అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న నాయకులు చాలామంది, అంటే ఎన్నికల ముందు కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు, వాళ్ళని వదిలేస్తే ప్రస్తుతం ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులు చాలామంది కూడా పార్టీ ఢిల్లీ నాయకత్వంలో చెవిలో గూడు కట్టుకొని వాళ్ళు బండి సంజయ్ని తప్పించాలి అని ఏకైక ఎజెండాతో పనిచేసిన వాళ్ళు చాలామంది ఇప్పటికీ బీజేపీలో ఉన్నారు. బండి సంజయ్ నాయకత్వం మేము పనిచేయలేము, బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే మేము ఉండము, మేము పార్టీ కోసం పనిచేయము, పార్టీ అభివృద్ధిని మేము కాంక్షించము, మా ఎజెండా మేము చూసుకుంటాం, మా దారి మేము చూసుకుంటాం. తీవ్రంగా బీజేపీ తెలంగాణలో నష్టపోయే ప్రమాదం ఉంది. బండి సంజయ్ని తప్పిస్తారా లేదా అని చెప్పేసి తెగేసి చెప్పి ఢిల్లీలో రోజుల కొద్ది కూర్చుండి పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుండి బండి సంజయ్ని తప్పించేంత వరకు వదిలిన వాళ్ళు ఇప్పటికీ బీజేపీలో ఉన్నారు. కొంతమంది బండి సంజయ్ నాయకత్వాన్ని వద్దనుకున్న వాళ్ళు ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత కాంగ్రెస్ పార్టీలో చేరారు, వాళ్ళని వదిలేస్తే ప్రస్తుతం ఇంకా చాలామంది ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి బీజేపీలోకి ఎప్పుడో వచ్చేసింది, తెలంగాణ బీజేపీలోకి. ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒకరికొకరుగా ఉండరు. చాలామంది ఇప్పటికీ ఒకరిద్దరు ఎంపీలు పార్టీ మెట్లెక్కని రోజులు ఉన్నాయి. ఎమ్మెల్యేలో ఒకరిద్దరు, అంటే రాజాసింగ్తో ఇంకొక ఇద్దరు పార్టీ మెట్లెక్కని, పార్టీ కార్యాలయం మెట్లెక్కని వాళ్ళు ఉన్నారు. అంటే బీజేపీలో కూడా వర్గ పోరు, అంతర్గత పోరు, నాయకత్వంలో వాళ్ళుగా పోటీ అనేది ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. అందులో భాగంగానే రాజాసింగ్ ఒకరు. రాజాసింగ్ ఓపెన్గా బయటకు వచ్చారు, కానీ మిగతా వాళ్ళు రావట్లేదు. కొంత అంతర్గతంగా వాళ్ళు కుంపుతున్నారు కొంతమంది నాయకులు. కృష్ణమూర్తి, రాజాసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన గోషామాల్లో ఒక బలమైన లీడర్. అంతటి బలమైన లీడర్ని కలుపుకుని ఎందుకు ఇప్పుడున్న తెలంగాణ లీడర్లు కలుపుకుని ఎందుకు వెళ్ళలేకపోతున్నారు బీజేపీలో అసలు ప్రధానంగా? అంటే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఈగోల కోసం వెళ్తూ ఉన్నారు. వాళ్ళ అహం అంటే ఒక మెట్టు మీద రాజాసింగ్ కోసం మేము మెట్టు తినమనుకో అంటే మా స్థాయి మేము తగ్గించుకుంటామా, రాజాసింగ్ ఏంది అనేది. వాస్తవానికి హైదరాబాదులో చూస్తే రాజాసింగ్ బీజేపీకి బలమైన ఆయుధం. ఏ విషయం తీసుకున్నా ఎక్కడ ఎవరికి ఏదైతే బీజేపీ మూల సిద్ధాంతం జాతీయవాదం హిందుత్వం అని ఉందో ఆ హిందుత్వవాదం జాతీయవాదానికి రాజాసింగ్ పూర్తి స్థాయిలో కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తున్నాడు. ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆయన క్షణాల్లో స్పందిస్తున్నారు, క్షణాల్లో మాట్లాడుతున్నారు. అధికారులు ఎవరితో ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడనే విషయాన్ని ఆయన కొంత తనదైన శైలిలో వివరిస్తూ ఉన్నారు. కానీ ఆయన చేసేటువంటి ఆరోపణల విషయంలో పోని చర్చించుకుందాము అనుకుంటే చేయట్లేదు. పోని అంతర్గతంగా చర్చించుకుంటున్నారా అంటే ఇంతవరకు లేదు. దాదాపుగా గడిచిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన క్షణం నుంచి రాజాసింగ్ పార్టీ రాష్ట్ర నాయకత్వమే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తిరుగుబాటు కాదు, వాస్తవానికి పార్టీలో జరిగేటువంటి అంతర్గతంగా ఏం జరుగుతూ ఉన్నదని నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. అయినప్పటికీ పార్టీ రాజాసింగ్ని పిలిపించి ఏం జరుగుతుంది, ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటిది, ఎవరు వెళ్ళారు, ఎవరు పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరిస్తూ ఉన్నారు, పార్టీ నియమ నిబంధనలను ఎవరు తుంగలో తొక్కారు, నిరూపించండి, చూపించండి అని అడిగిన వాళ్ళు లేరు. రాజాసింగ్తో మాట్లాడారు ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో. రాజాసింగ్ కూడా చెప్పాడు, నన్ను అడగట్లేదు, నాకు చెప్పట్లేదు, నన్ను అడిగితే నేను చూపిస్తాను అని చెప్పేసి.
అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రాజాసింగ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కవిత మాట్లాడింది నిజమే, మా నేతలు వేరే నేతలు ఇద్దరు కుమ్మక్కైపోతున్నారు ఏవైతే మాట్లాడారో ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా దొరికే అవకాశం ఉందంటారా రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ఎండగట్టేందుకు, బీఆర్ఎస్ని ఎండగట్టేందుకు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది బీజేపీ అంటే కవిత చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ను బీజేపీలో కలపబోతున్నారని చెప్పేసి అంటే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకుముందే స్పందించారు. ఎస్, బీజేపీతో బీఆర్ఎస్ జతకడుతుంది, మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాము బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది. ఇప్పుడు కవిత వ్యాఖ్యలతోటి ఇది అవుతుంది, మేము చెప్పిన వ్యాఖ్యలు నిజము అనేది నిరూపితం అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అది జరుగుతూ ఉంది కూడా. అంటే ఒక రకంగా చూడాలంటే ఇప్పుడు ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీతో ఒంటరిగా పోరాటం చేసే స్థాయి ఇప్పుడు బీఆర్ఎస్లో లేదని చెప్పచ్చు. బీఆర్ఎస్లో మూడు ముక్కలాట సాగుతూ ఉన్నది. ఇటువైపు కేటీఆర్, అటువైపు హరీష్, ఇటువైపు కవిత. ఈ మూడు ముక్కలాటలో బీఆర్ఎస్ కొంత సతమతం అవుతూ ఉన్నది, ప్రజల్లో పలసన పడుతూ ఉన్నది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్ వదిలి కేసీఆర్ బయటకు రాకపోవడము, కేటీఆర్ తననే శైలిలోనే వెళ్ళడం, ఇంకా నేనే అధికారంలో ఉన్నా, ఇంకా నేనే మొత్తం ఐఆమ్ ద కింగ్, ఐఆమ్ ద సుప్రీం అనే విధంగా ఆయన వివరించడము, ఇవన్నీ కూడా బీఆర్ఎస్లో కొంతమంది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. కేసీఆర్ ఇంత జరుగుతున్నా కేసీఆర్ దాదాపుగా నెల రోజులుగా కవిత పోరాటం చేస్తూ ఉన్నారు. కవిత లేక వీక్ అని చెప్పి 15 రోజుల నుంచి జరుగుతున్నాం. అంతకన్నా ముందు కవిత అమెరికా వెళ్ళక ముందు నుంచి కూడా పార్టీలో కొన్ని లుకలుకలు బయటకు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఫామ్ హౌస్ దాటి కనీసం కేసీఆర్ బయటకు రాకపోవడం, ఆ ఫామ్ హౌస్ నుంచి అయినా కేసీఆర్ ఒక ప్రకటన, స్పష్టమైన ప్రకటన, పార్టీలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి, పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘన జరుగుతుందా లేదా, ఉల్లంఘన జరిగితే ఉల్లంఘించిన వాళ్ళని ఏం చర్యలు తీసుకుంటారు అనే విషయంలో కేసీఆర్ స్పందించకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇటు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో బలహీనపడుతుంది, బీఆర్ఎస్ చతికిల పడిపోయింది, కాంగ్రెస్ దెబ్బకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కుంచుకుపోతున్నది అనే విషయాన్ని చాలా స్పష్టమవుతా ఉన్నది. ఇదే విషయం పార్టీలో చర్చ అవుతుంది, అంతర్గతంగా చర్చ అవుతుంది. పార్టీ శ్రేణులు తెలంగాణ కాంగ్రెస్ దెబ్బ అనుకోవాలా లేదంటే స్వయంకృత అపరాధం అనుకోవచ్చా ఈ విషయాన్ని? ఖచ్చితంగా ఇది స్వయంకృత అపరాధమే. కేసీఆర్ స్వయంకృతాపరాధం, కేటీఆర్, బీఆర్ఎస్, కవిత, హరీష్ అందరి అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకులు ఏదైతే ఉన్నారో, నలుగురు ఆ ముగ్గురు ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐక్యమతం లేకపోవడము, అంటే పార్టీ అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత మనోనిబ్బరాన్ని, ఆత్మనిబ్బరాన్ని నింపాల్సిన అవసరం ఉంది. అది బాధ్యత నాయకత్వం పైన ఉంటుంది. ఎప్పుడైనా పార్టీ కొంత ఓడిపోయింది, ఓటమికి వచ్చింది, క్షీణించే దశలో ఉందన్నప్పుడు పార్టీ నాయకత్వం అన్ని తానుగా ఉండాలి. ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నా అనే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు అక్కడ ఆ రకంగా లేకుండా పోయింది. బీఆర్ఎస్లో నాయకుల మధ్య కొట్లాట, ఈ సీటు నీది, ఈ పదవి నాది, ఆ పదవి నీది, ఈ రకంగా అంటే పదవుల కోసం కొట్లాడడం అనేది చేస్తుంటే శ్రేణుల్లో కొంత నిర్వేదం మొదలవుతుంది, శ్రేణుల్లో కొంత అభద్రతా భావం మొదలవుతుంది. ఎస్, మేము ఏదో అంటే పార్టీ ఓడిపోయింది అయినప్పటికీ మేము పార్టీని పనిచేద్దాము, సిద్ధాంతం కోసం పనిచేద్దాం, తెలంగాణ వాదం కోసం పనిచేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ప్రస్తుతం బీజేపీలో బీఆర్ఎస్లో అంతర్గత పోరాటం వల్ల శ్రేణుల్లో కూడా కొంత నిరుత్సాహం మొదలవుతుంది. శ్రేణులు కూడా పక్కచూపులు చూసి పక్కదారులు పట్టేందుకు, అంటే తమ మార్గాల్లో వెళ్ళేందుకు, వాళ్ళ మార్గాలను వెతుక్కునేందుకు పార్టీ నాయకత్వం వాళ్ళకు దారులు చూపిస్తుంది.